తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి? అంటే మామూలుగా ఉపవాసం అంటే నీళ్లు తాగకుండా, లేదంటే కొంతమంది ఏమో పాలు నీళ్లు తాగేసి ఫుడ్ తినకుండా ఉంటారు. శివరాత్రి రోజు ఉండే ఉపవాసం వేరు, లేదంటే కొంతమంది సోమవారాలని, శనివారాలని, శుక్రవారాలని ఇలా ఉంటారు. ఒక్కో దానికి ఒక్కో నియమం ఉంటుందా, లేదంటే అన్నింటికి కలిపి ఒకటే రకంగా ఉండొచ్చమ్మా? అమ్మమ్మ, ఒక్కొక్క దానికి కాదు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క నియమం ఉంటుంది. ఓకే. ఎవరికి వీలు బట్టి వాళ్ళు చేస్తారు. నిజానికి ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం కాదు, ఆహారం తీసుకోకుండా ఉండడం కానే కాదు. ఓకే. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం. ఉప అంటే సమీపం, అంటే రోజంతా దైవధ్యానంలో ఉండడం. ఆ దైవధ్యానంలో ఉండడానికి ఉపవాసం సహకరిస్తుంది. అందులో సహకరించేదాన్ని మనం ఉపవాసం అంటున్నాం. ఆహార నియమం పెట్టుకోవడం అన్నది మనకి దైవధ్యానానికి సహకరిస్తుంది. కడుపు నిండా అన్నం తిని కూర్చుంటే ఏమవుతుందమ్మా? నిద్ర వస్తుంది. ధ్యానం అని చెప్పి హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు. జపం అని మొదలు పెడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. పూజ చేస్తూ పూజగా అనుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లా కాకుండా అవేర్నెస్ అంటారు. అంటే పూర్తిగా స్ఫురణలో ఉండి నేను ఏ మంత్రం చదువుతున్నానో, ఏ పూజ చేస్తున్నానో దాని మీద నాకు దృష్టి కేంద్రీకరిస్తూ దాన్ని గుర్తిస్తూ నేను చేయడానికి ఆహార నియమం పాటిస్తామంతే. కడుపు నిండా తినకుండా ఉండడం మాత్రమే ప్రధానం. ఎందుకు అంటే మనం కడుపు నిండా అన్నం తింటే ఏం జరుగుతుంది? మామూలుగా నిద్ర వస్తుందంటే ఎందుకు వస్తుంది నిద్ర? అంటే మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం అంతా, మెటాబాలిక్ యాక్టివిటీ అంతా కూడా జీర్ణకోశం దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కిందకి వెళ్ళేటప్పటికి పైకి రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్త ప్రసరణ తగ్గేటప్పటికి నిద్ర వస్తుంది. అందుకని ఇది చురుగ్గా ఉండాలి అంటే జీవ చైతన్యం ఇక్కడ ఎక్కువ వెళ్ళకూడదు. ఇక్కడ ఎక్కువ వెళ్ళకూడదు అంటే దీనికి బరువు తగిలించకూడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్తో ఉన్నప్పుడు మనం నియమితమైన ఆహారం తీసుకుని చేయాలి. కటిక ఉపవాసం చేయకూడదు అన్నారు. కనీసం పూజ చేసేటప్పుడు కూడా మనం ఏం తినకుండా చెయ్యాలంటారు కదా సాధారణంగా. అలా చేస్తే ప్రమాదం అని ఆపోసన తీసుకుంటూ 3 పురిసిళ్ళ నీళ్లు తీసుకోమన్నారు. ఒక పావు కప్పు అవుతుందంటే 3/4 కప్పు నీళ్ళు అనమాట. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు నీళ్లు తీసుకుంటే మొత్తం కలిపి 3/4 కప్పు అవుతుంది. ఆ నీళ్లు తాగి అప్పుడు చేయమన్నారు. అంటే ఖాళీ కడుపుతో చేయమన్నప్పుడు కూడా నీళ్లు తీసుకోమని చెప్పారు. అంటే మిగిలిన తర్వాత కార్యక్రమం అంతా కూడా, రోజంతా కూడా ఖాళీ కడుపుతో ఉండద్దని అర్థం. ఇది తెలియక చాలా మంది కటిక ఉపవాసంతో పూజ చేసి డే అంతా అలాగే ఉంటారు. అలాగే ఉంటారు, కానీ తర్వాత వాళ్ళు ఎంత అవస్థ పడతారు. ఆ తర్వాత కాస్త తినేటప్పటికి కడుపు నొప్పో, తలనొప్పో, నిద్ర, బద్ధకమో, మర్నాడు లేవలేకపోవడం ఇవన్నీ వస్తాయి కదా. ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇలా వచ్చేటట్టు చేయమని ఎక్కడన్నా దేవుడు చెప్పాడా మీకు? ఆహార నియమం పాటించమన్నాడు. అంతేగాని పూర్తిగా ఇట్లా ఉండమన్నా. ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, అందరూ ఉండాలని లేదు. ఎవరెవరు ఉండకూడదో కూడా లిస్టు చెప్పారు మన వాళ్ళు. మామూలుగా ఒక నియమం పాటించే ఉపవాసం కూడా కొంతమంది ఉండక్కర్లేదన్నారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, వ్యాధిగ్రస్తులు, వ్యాధిలోంచి కోలుకుంటున్నటువంటి వారు, విద్యార్థులు, బరువు పనులు చేసేవాళ్ళు, వీళ్ళు ఉపవాసాలు ఉండకూడదన్నారు. ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే నేను పొలంలో పలుగు పారా తీసుకుని పని చెయ్యాలి, ఇవాళ ఉపవాసం ఉంటానంటే ఏమైపోవాలండి? అతను నీరసపడతాడు, పని క్వాలిటీ కూడా తగ్గుతుంది. 2 తగ్గుతాయి కదా. అది అవసరమా? పరీక్ష చదువుకునే పిల్లాడు నేను ఉపవాసం ఉంటానంటే వాడికి నీరసం వచ్చి చదువుకోకపోతే ఏమైపోతాడు? అందువల్ల వీళ్ళెవరూ ఉండకూడదన్నారు. మీకు తెలుసో వేద విద్యార్థులకి పొద్దున్నే సంధ్యావందనం చేసుకోగానే ఇంత అన్నం పెట్టేస్తారు ముందు, తర్వాతే వేద పాఠాలు. తిన్న తర్వాతే 3 సార్లు తినాలి బ్రహ్మచారులు, చదువుకునేవాళ్ళు. ఒకేసారి ఇంత తినడం కాదు, 3 సార్లు చక్కగా డివైడ్ చేసుకుని నిద్ర రాకుండా కడుపు నిండుగా ఉండేట్టు, ఎనర్జీ ఉండేటట్టు, హాయిగా ఉండేట్టు తినాలి. కనీసం 3 సార్లు తినాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ నియమాలు ఎవరికంటే
మంచి యవనంలో ఉండి శరీరం ఆరోగ్యంగా ఉండి సాధన చెయ్యాలి అనుకునేటటువంటి వారికి, ఒళ్ళు మన అధీనంలో ఉండడానికి. ఇంద్రియాలను అధీనంలో పెట్టుకోవాలంటే అన్నిటికన్నా ప్రధానంగా తొందరపడేటటువంటిది నాలిక గనక, నాలిక 2 పనులు చేస్తుంది గనక రెండో పని కూడా అదుపులో ఉండాలంటే ఒక పనిని అదుపులో పెట్టాలి. నాలికను అదుపులో పెడితే ఇది తినద్దు, ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తిను, ఇంతే తిను అని చెప్పేది ఏదైతే అదుపులో ఉందో అలా అదుపులో గనక దాన్ని పెట్టినట్టయితే అతని మాట కూడా కాస్త అదుపులో ఉంటుంది. కావాల్సిందే మాట్లాడి అక్కర్లేనిది మాట్లాడకుండా. కనుక ఆ విధంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి తేలిగ్గా మొదటి మెట్టుగా ఆహార నియమం చెప్పారు. ఈ ఆహార నియమం కూడా ఏది పడితే అది కాకుండా బరువుగా ఉండేది కాదు, అందుకని తేలిగ్గా ఉండేది పాలు పళ్ళు తీసుకుంటే మీకు జీర్ణకోశం మీద బరువు ఉండదు, అట్లా నీరసం రాదు. ఇప్పుడు బాగా తినేసి ఆయాసంతో భుక్తాయాసంతో నిద్రపోయిన వాళ్ళు అయితే నీరసం వచ్చి నిద్రపోయే వాళ్ళు కూడా ఉండొచ్చుగా. అది జరగకుండా ఉండాలి అంటే తేలికైనది పాలు, బలం ఉంటుంది నీరసం రాదు. పళ్ళు బలం ఉంటుంది నీరసం రాదు, బరువు ఉండదు. అటువంటివి తీసుకుని చేయమని చెప్పారు. ఇది మనకి ఉపవాసానికి సంబంధించింది. అయితే ఈ మధ్య కాలంలో పూర్వకాలం అందరూ కూడా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవారు, మిగిలినవన్నీ కాదు. ఈ ఏకాదశి ఉపవాసం మాత్రం నీరు తప్ప మరేం తీసుకునేవాళ్ళు కాదు, మరీ లేకపోతే కొంచెం పాలు. ఇలా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, 15 రోజులకు ఒకసారి ఇలా పూర్తి ఉపవాసం చేస్తే అని చెప్పి జపాన్ శాస్త్రవేత్త పరిశోధన చేస్తే ఆయనకి నోబెల్ బహుమానం కూడా వచ్చింది దాని మీద. ఆటోఫాగి అని దాని పేరు. ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో అప్పుడు మన శరీరంలో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి పేరుకుపోకుండా అవి అరుగుతాయి. ఆటోఫాగి తన్ని తను తినడం, స్వయం భక్షణం అంటే మన లోపల ఏవి పనికిరాని ఉన్నాయో వాటిని తినేస్తారు. కూడు విడిచి కుక్షిమలము కుడుచురా ఉపవాసి అని వేమన చెప్పింది అదే. అప్పుడు అది విన్నప్పుడు ఏమిటి ఇట్లా మాట్లాడతాడు, పొట్టలో ఉన్న మలం తింటాడు అంత, అదేమిటి తప్పు అని. అంటే పొట్టలో పనికిరాని పదార్థం ఏదైతే ఉందో అదంతా జీర్ణకోశాన్ని దగ్గరికి వచ్చి, అంటే ఆ సమయానికి ఆ జీర్ణకోశంలో ఉండేటటువంటి ఎంజైములు వస్తాయి కదా, ఆ వచ్చిన పదార్థం ఏమీ లేకపోతే ఏం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి వ్యర్థము అరక్కుండా ఉండిపోయింది, ఆ మూల పేరుకుపోయింది, ఈ మూల పేరుకుపోయింది, దాన్ని అంతా తినేస్తాయి. దాంతో క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించటానికి పనికొచ్చేటటువంటి ఒకానొక ప్రక్రియ దీని గురించి చెప్పాడు ఆయన. అందుకని ఆయనకి నోబెల్ బహుమానం వచ్చింది. ఆయన చెప్పింది కూడా పాపం ఏకాదశి చెప్పలేదు కానీ 15 డేస్కి ఒకసారి అని చెప్పాడు. కానీ మన ధర్మం ప్రకారం ఏకాదశి ప్రతి 15 రోజులకే వస్తుంది. అదనమాట. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎవరైనా పరిశోధన చేస్తే ఆ 15 రోజులకు ఒకసారి ఉన్న చోట అది ఏకాదశితో పెట్టండి, మీకు కూడా ఒక నోబెల్ బహుమానం వస్తుందని చెప్తూ ఉంటాను. అమ్మా ఓకే. అయితే మామూలుగా మనం సోమవారాలని ఒకరు లేదంటే గురువారాలు, సో ఈ రోజుల్లో కూడా అంటే మనం మీరు ఇందాక అన్నట్టుగా సాత్విక ఆహారం తీసుకుంటూ, సాత్విక ఆహారం అంటే తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. తర్వాత రోజు తినే సమయాన్ని నుంచి అప్పుడప్పుడు మారాలమ్మా. ఒకే టైంకి తినడం అలవాటు పడిన వాళ్ళు ఆ టైంకి పడకపోతే నీరసపడిపోతారు. అందువల్ల అప్పుడప్పుడు యూ హ్యావ్ టు స్కిప్ ద టైం, నాట్ ద మీల్, స్కిప్ ద టైం ఆర్ స్కిప్ రొటీన్ ఫుడ్ మారాలి. ఫుడ్ లో కూడా చేంజెస్. అందుకనే అన్నం బదులు భిన్నం చేసుకు తినమన్నారు. అన్నం తిన్నంతగా మిగిలిన పదార్థాలు తినలేం మనం, కానీ ఈ రోజుల్లో రొట్టెలకు అలవాటు పడ్డ వాళ్ళు అన్నం కన్నా ఎక్కువే రొట్టెలు తింటున్నారు. అంచేత అది కాదు, నువ్వు రోజు రొట్టెలు తినే అలవాటు ఉంటే అది కూడా తినకూడదు. ఉపవాసం అంటే రొట్టెలు అన్నం మాని తినండి, ఇంకేదన్నా మిగతావైతే ఎక్కువ తినలేము మరి. అందుకు ఆహారం తగ్గిస్తారని ఇది ఎప్పుడైనా చెప్పేటటువంటి పద్ధతి అమ్మా. నిట్రోపవాసం చేయకూడదని చెప్పారు మన వాళ్ళు. అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉపవాసం చేయడం అన్నది సరైన పద్ధతి కాదు. మధ్యులు అనుకుంటాను నెలకి సంవత్సరంలో ఒక్క ఏకాదశికి నిర్జల ఏకాదశి అని చెప్పి నీళ్లు కూడా తాకుండా ఉంటారు, ఒకటే ఒక రోజు సంవత్సరం మొత్తం మీద. అంటే అలా కూడా మనని మనం తట్టుకోగలగాలి శరీరం, అంతే తప్ప వేరే ఏం కాదు. అంత కఠినంగా కాదు, ఎవరికి వాళ్ళు తగిన నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. రేపు నేను పొద్దున్నే భోంచేస్తాను 10ంటికి అన్నవాళ్ళు ఇవాళ పొద్దున్న తినను, సాయంకాలం తింటా.
అప్పుడు నాకు త్రూఅవుట్ ద డే గుర్తొస్తుంది ఎందుకు తినలేదు అంటే ఇదిగో సోమవారం శివుడి కోసం తినలేదని శివ 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 అనుకుంటాను. ఓకే అమ్మా. అయితే మరి ఈ రెగ్యులర్ డేస్ ఓకే అమ్మా, మనకు శివరాత్రి చాలా పరమ పవిత్రం. మరి ఆ రోజు కూడా సాయంత్రం దాకా ఉండి ఉపవాసం వదిలిన తర్వాతే తింటారు, అంటే పొద్దు నుంచి కనీసం మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకోరు. సో ఆ శివరాత్రి రోజు ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చమ్మా, ఉండలేని వాళ్ళు మంచిళ్ళు తాగొచ్చు, లేదంటే కాఫీలు తాగొచ్చు, లేదంటే పాలు తాగొచ్చు, లేదంటే పళ్ళు తినొచ్చు, ఓకే ఏదో ఒకటి. మరి అంత నీరసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయేటట్టుగా అయితే చేయక్కర్లేదమ్మా. సో దర్శనం చేసుకుని వచ్చేసి పళ్ళు తినొచ్చు అంటారమ్మా? పళ్ళు తిని కూడా దర్శనానికి వెళ్ళొచ్చమ్మా, తినేసి కూడా వెళ్ళొచ్చు. అంటే మామూలుగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి దర్శనానికి అంటే ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళాలి అంతే, ఏది తినకూడదు తాగకూడదు అనేది అది అంతర్లీనంగా ఒక నియమంగా పాటిస్తుంటాం. తప్పేం లేదు, ఆ నియమం పెట్టుకోండి. కానీ రేపు ఎప్పుడన్నా ఒంట్లో బాగుండనప్పుడు కూడా నేను ఆ నియమం పాటిస్తానంటే తప్పు. ఓకే, కుదిరినప్పుడు చేయాలి, కుదిరినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు గుడికి వస్తానంటే వాడికి పేచీ పెడుతున్నాడు, తిక్క తిక్క ఏడుపు ఏడుస్తున్నాడు, ఒక అరటిపండు ఇచ్చేయండి, తింటే తిక్క తగ్గుతుంది, గుడికి తీసుకెడతాం. రావటం ఇంపార్టెంట్ అది కాదు. అంతేగాని వాడిని కూడా నేను తినకుండారా అంటే రేపు అసలు గుడికే రానుపో అంటాడు వాడు పెద్ద అయ్యాక. కదమ్మా. చేత మన సనాతన ధర్మంలో ఇంత మనిషికి ప్రాధాన్యం ఉంది తప్ప ఇంత నిక్కచ్చిగా ఏడిపించడం, మంచితనం చాలా ప్రధానం, అంతేగాని ప్రేమ చాలా ప్రధానం, అంతేగాని కఠినంగా ఉండడం ఉండదు. అన్ని నియమాలు కూడా సందర్భాన్ని బట్టి సడలిస్తూ ఉంటారు, సమస్య లేదు. ఓకే, మా ఉపవాసాలకు సంబంధించి అందరూ కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. కోర్స్ నేను కూడా చేశానమ్మా తెలియక ముందు, బట్ తెలిసాక ఓకే తీర్థం తీసుకొని ఏదో ఒక పండు తింటూ ఉండాలి, కటికంగా ఉండకూడదు అనేది అది ఎప్పుడో ఒక్కసారి ఉండాలమ్మా. ఎందుకంటే శరీరానికి ఎక్కడైనా చెత్తా చెదారం ఉంటే పోతుందని ఉండాలి అంతే. పూర్వం అలాగే జ్వరం వస్తే లంకణం ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండట్లేదు కదా, మరి అదే అనారోగ్యానికి కారణం. మరి ఇప్పుడు లంకణం ఉండడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాం. పూర్వం యాంటీబయాటిక్స్ ఉండేవి కాదు కనుక లంకణం చేస్తే తగ్గేది, ఇప్పుడు అది లేదు కదా. అవునమ్మా. చేత ఇప్పుడన్నా ఒకసారి ఉండొచ్చు, తప్పేం లేదు, ఉండకపోయినా తప్పు లేదు, అది విషయం. ఓకేనమ్మా, చాలా చక్కటి విశ్లేషణ. చాలా మంది సందేహాలని, అసలు ఈ ఉపవాసం మీద ఉంటాయి డౌట్స్, అంటే రెగ్యులర్ అయినా సరే ఇది చేయొచ్చో తినొచ్చో లేదు అని సందేహం. సో అన్ని సందేహాలకి చేస్తేనే అనుమానాలు వస్తాయి, చేయని వాడికి అనుమానాలు రావు, అది కూడా ఉందమ్మా పాయింట్. సో అందరికీ అంటే చేసే వాళ్ళకి ఉన్న సందేహాలని నివృత్తి చేసేసారమ్మా. సో ధన్యవాదాలు.